హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో భాగంగా మనము ఎంటీఎస్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేసుకుందామా. 2020లో అడిగిన ఈ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా, ఆల్ షిఫ్ట్స్లో అడిగిన క్వశ్చన్స్ని నేను డిస్కస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ చూస్తే మనము ఎంటీఎస్ మనకి నోటిఫికేషన్ ఉంది 2024. ఓకేనా, సో 2024 మనకి రిలీజ్ అయింది. అండ్ సో దీనికి ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎంటీఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి వీళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. అండ్ మనము ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చదివితే ఒక్కొక్క క్వశ్చన్ చదివినప్పుడు ఆ క్వశ్చన్ యొక్క టాపిక్ అనేది అర్థమవుతుంది. అసలు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు బిట్, ఎక్కడి నుంచి మనం ఎక్కువ నేర్చుకోవాలి అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఇంగ్లీష్ చెప్తాను అండ్ జిఎస్ కూడా చెప్తాను. సో 5th అక్టోబర్లో జరిగిన 2020 అనమాట. సో 2020లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా, సో దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ అండ్ జిఎస్. ఓకే, సో ఇంకెందుకు లేట్ వీడియో బిగిన్ చేసేద్దాము. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎంటీఎస్ ఎగ్జామ్ ఈ ఇయర్లో అటెంప్ట్ చేసే వాళ్ళకి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. అందుకే మెయిన్ రీజన్ నేను 2020 డిస్కస్ చేస్తాను, 2021లో అడిగినవి డిస్కస్ చేస్తాను, 2022లో అడిగినవి డిస్కస్ చేస్తాను, అండ్ 2023లో అడిగినవి కూడా డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ ఇవన్నీ మనం ప్రిపేర్ అయితే పక్కా మనకి 90+ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంతకంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, సో 90+ మార్క్స్ అనేవి మనకు వస్తుంది. అండ్ టాపిక్స్ నుంచి మనం చూసుకుంటే టాపిక్స్ నుంచి మనకి రిమైనింగ్ ఒక 20 మార్క్స్ ఎక్స్ట్రా తెచ్చుకోవాలి. ఓకే, సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూస్తే మనకి ఎంటీఎస్లో 132 అండ్ ప్లస్సే ఉంది. ఓకే, సో ఇంతకంటే తక్కువ లేదు. ఈసారి మరి ఎలా ఉండొచ్చో అది మీకే వదిలేస్తున్నాను. ఈ 132+ కన్నా కూడా రావచ్చు అనమాట, కట్ ఆఫ్ అనేది పెరగచ్చు. సో దీనికంటే మనం హై లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయాలి, అండ్ టాపిక్స్ని కవర్ చేయాలి. ఓకే, అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఏ బిట్ అడుగుతున్నాడు ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఓకే, సో ఇంకెందుకు లేట్ వీడియో బిగిన్ చేసేద్దాము. సో మన ఫస్ట్ ఇంగ్లీష్ అనమాట. సో ఇంగ్లీష్ జిఎస్ రెండు డిస్కస్ చేస్తాను ఈ వీడియో నేను. ఓకేనా, వీడియో కొంచెం లాంగ్ అవుతుందేమో. ఓకేనా, ఎండ్ వరకు మాత్రం చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి మా. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతున్నాడు. సో కింద ఇచ్చిన వాటిలో ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ మనకి ఏంటివి? సో హెసిటేట్. సో హెసిటేట్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ అనమాట, అంటే రాంగ్. సో మనకి హెసిటేట్ స్పెల్లింగ్ ఏంటి? ఇది కదా స్పెల్లింగ్, బట్ ఇక్కడ రాంగ్ ఇచ్చాడు. ఓకేనా, సో ఈ స్పెల్లింగ్స్ నుంచి మనం ఈజీగా మార్క్స్ని స్కోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే వన్ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే మనకి 3 మార్క్స్ వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే మనకి అప్రోప్రియేట్ ఆప్షన్ మా. టుడే బ్యాంకింగ్ ఇన్ ఏ సీమ్లెస్ వరల్డ్ డాష్ ఏ డిస్టెంట్ రియాలిటీ. టుడే బ్యాంకింగ్ ఇన్ ఏ సీమ్లెస్ వరల్డ్ ఈజ్ ఏ డిస్టెంట్ రియాలిటీ. సో ఇది మనకి ఈ యొక్క సెంటెన్స్ బట్టే మనం ఈ బ్లాంక్ని కంప్లీట్ చేయాలా లేకపోతే వదిలేయాలా అన్నది మనకి వస్తుంది అనమాట, మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ చూసుకుంటే వర్స్ అనేది మనకి పాస్ట్ టెన్స్, హ్యావ్ అనేది రాదు, ఈజ్ అనేది ప్రెజెంట్ టెన్స్, ఆర్ అనేది కూడా రాదు. టుడే బ్యాంకింగ్ ఈజ్ ఎ సీమ్లెస్ వరల్డ్ ఈజ్ ఎ డిస్టెంట్ రియాలిటీ. ఓకే, సో ప్రెజెంట్ టెన్స్లో చెప్తుంది, ఈ సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనకి ఈజ్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడుగుతున్నాడు. వన్ హూ ఇంటర్ఫీర్స్ ఇన్ ద అఫైర్స్ ఆఫ్ అదర్స్ ఆఫెన్ ఫర్ సెల్ఫిష్ రీజన్స్. సెల్ఫిష్ రీజన్స్ కోసం వేరే వాళ్ళ పర్సనల్ అఫైర్స్లోకి ఇంటర్ఫీర్ అయ్యేదాన్ని ఏమంటారు అంటే ఇంటర్లోపర్ అంటారు. సో కొంతమంది పర్సన్స్ అనవసరంగా వేరే వాళ్ళ ఇష్యూస్లోకి ఇంటర్ఫియర్ అవుతూ ఉంటారు. సో అలాంటి పర్సన్ని మనం ఇంటర్లోపర్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇడియమ్మ టు గెట్ ఆన్ ద నర్వ్స్. టు గెట్ ఆన్ ద నర్వ్స్ అంటే టు ఇరిటేట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే మనకి నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్.
సో ఇప్పుడు మనకేంటి అంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్లో మనము కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏమైనా ఒక అండర్లైన్ చేసిన వర్డ్ కూడా ఇస్తాడు. ఆ అండర్లైన్ చేసిన వర్డ్కి మనం ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా లేదా చెక్ చేయాలి ఫస్ట్. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మనం ఆప్షన్స్లో ఏది పెడితే ఆ మిస్టేక్ అనేది క్లియర్ అవుతుంది అని చెక్ చేసుకొని అప్పుడు మనము ఆన్సర్ పెట్టాలి. ఓకేనా? సో మనం క్వశ్చన్ చదువుదాం. సో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, డ్యూరింగ్ ద వింటర్ మంత్స్ టు బేర్స్ గో వితౌట్ ఫుడ్ బై నియర్లీ 6 to 7 months. సో బై నియర్లీ అన్నాడు. సో బై నియర్లీ అనేది మనకి 6 to 7 months అన్నారు కాబట్టి బై నియర్లీ అంటే ఫర్ ఆల్మోస్ట్ అన్నాడు. నియర్లీ అంటే దగ్గరగా. ఓకేనా? సో దగ్గరగా అంటే ఆల్మోస్ట్ దగ్గర దాకా చేరుకున్నాము. ఫర్ క్వైట్ అనేది రాదు, ఫ్రమ్ ఆల్మోస్ట్ అనేది రాదు, ఫర్ ఆల్మోస్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా మీరు క్లారిటీగా చూడాలి, ఫ్రమ్మా ఫర్రా అనేది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతున్నాడు. సో అథారిటీ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్, తప్పు స్పెల్ట్. ఇక్కడ మనం క్వశ్చన్ కూడా కరెక్ట్ అడుగుతున్నాడా ఇన్కరెక్ట్ అడుగుతున్నాడా ఫస్ట్ రికగ్నైజ్ చేయాలి. కరెక్ట్ అడిగితే కింద ఇచ్చిన వాటిలో కరెక్ట్ అయింది పెట్టాలి, ఇన్కరెక్ట్ అయితే కింద ఇచ్చిన వాటిలో ఇన్కరెక్ట్ అయిన వర్డ్ గెస్ చేయాలి. సో మనకి ఇన్కరెక్ట్ వర్డ్ ఏంటిది అంటే అథారిటీ. ఇక్కడ ఓ ఇచ్చాడు కానీ ఇక్కడ ఏ రావాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి సినానిమ్ అడుగుతున్నాడు మా ప్రొటెస్ట్. ప్రొటెస్ట్ యొక్క సినానిమ్ ఏంటి, ప్రొటెస్ట్ యొక్క మీనింగ్. సో ఇక్కడ సినానిమ్ అంటే మీనింగ్ అంటారు, యాంటోనిమ్ అంటే మనకి ఆపోజిట్ వర్డ్ అనమాట. ప్రొటెస్ట్ అంటే ఏంటి అంటే ఆబ్జెక్ట్. ఓకేనా? సో ప్రొటెస్ట్ మీన్స్ ఆబ్జెక్ట్ అంటాం. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్లో మనకి ఏమిస్తున్నాడో చూడండి, ఒకసారి సెంటెన్స్ పర్టికులర్గా చదవండి. ద డాష్ ఫర్ ఏ వ్యాక్సిన్ కుడ్ టేక్ అప్ టు ఏ ఇయర్. ద సర్చ్ ఫర్ ఏ వ్యాక్సిన్ కుడ్ టేక్ అప్ టు ఏ ఇయర్. సో సర్చ్, వాళ్ళు వ్యాక్సిన్ కోసం వెతికారు, సర్చ్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఐ హోప్ యువర్ పేరెంట్స్ డాష్ సూన్. సో మనకి ఇక్కడ సెంటెన్స్ అనేది ఈజీగానే ఉంది. సో రికవర్, షుడ్ రికవర్, ఆర్ రికవర్, ఆర్ రికవరింగ్. సో మనకి ఇది కంటిన్యూస్ టెన్స్లో ఉంది. రికవర్ అనేది మనం హోప్ అంటే ఒక హోప్తో చెప్తున్నాం. ఐ హోప్ యువర్ పేరెంట్స్ రికవర్ సూన్ అంటే మనము ఊహించి చెప్తున్నాం కదా, ఊహించి చెప్తున్నాం. ఐ హోప్, నేను అనుకుంటున్నాను మీ పేరెంట్స్ రికవర్ అవ్వాలి అని. ఆ రికవరింగ్ సూన్ అంటే ఇది కంటిన్యూస్లో ఉంటుంది, రాంగ్. షుడ్ రికవర్ అనేది కూడా రాదు, ఆర్ రికవర్ అనేది కూడా అయిపోయింది అండ్ సమ్టైమ్స్ అలా వస్తుంది అనమాట, మీనింగ్ తప్పుగా వస్తుంది కానీ రికవర్ అనేది కరెక్టే. ఇది బేసిక్ అనమాట, ఇది బేసిక్ క్వశ్చన్ ఇది. ఓకేనా? చిన్న పిల్లోడు కూడా చెప్తాడు ఇది. నెక్స్ట్, many dash tales evoke the memory of Akbar and Birbal. Many popular tales evoke the memory of Akbar and Birbal. ఓకే, సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చాలా ఈజీగా ఉంటాయమ్మా. ఓకే, సో ఈ వీడియోలో నేను 15 ఇంగ్లీష్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తానమ్మా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ 15 క్వశ్చన్స్ నేను కంటిన్యూ చేస్తాను ఇంగ్లీషే, ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది. అండ్ మీరు కూడా అర్థం అవ్వాలి కాబట్టి, సో క్లారిటీగా చెప్పాలి కాబట్టి, సో నేను 15 క్వశ్చన్స్ దాకా ఒక వీడియోలో చెప్తాను అండ్ దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను, కంపల్సరీగా వాచ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి గ్రామటికల్ ఎర్రర్ అనమాట. సో ఇచ్చిన దాంట్లో గ్రామటికల్ ఎర్రర్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయాలి. సో మన క్వశ్చన్ చూస్తే హ్యావ్ యూ డిసైడెడ్ వాట్ యూ వాంట్ టు బికమ్ వెన్ యూ గ్రో అప్. సో మనకి ఇచ్చిన సెంటెన్స్లో ఎక్కడ మనకి గ్రామటికల్ ఎర్రర్ ఉందో చూడాలి. హ్యావ్ యూ డిసైడెడ్ అనేది కరెక్ట్గానే ఉంది. వాట్ యు వాంట్ అనేది కూడా బాగానే ఉంది. టు బికమ్, సో టు బికమ్ కూడా బాగానే ఉంది. వెన్ యూ గ్రోన్ అప్, నువ్వెప్పుడు పెరుగుతావు. గ్రో అంటే మనకి మొక్కలకి సంబంధించి ప్లాంట్స్కి సంబంధించి అవుతుంది, బట్ మన వరకు పర్సన్స్కి రిలేటెడ్ కాదు కదా గ్రోన్ అప్ అనేది. సో మనకి గ్రోన్ అప్ అనేది గ్రామటికల్ ఎర్రర్ సెంటెన్స్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. సో ఇది కూడా మనకి గ్రామటికల్ ఎర్రర్కి సంబంధించిందే. సో ఇదేంటి అంటే సెల్డమ్ హ్యాస్ ద డిస్కవరీస్ ఆఫ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ డిస్కవరీస్ లైక్ కోపర్నికస్ ఆర్ గెలీలియో బీన్ ఫర్గెటెన్. సో ఇక్కడ చూస్తే మనకి సెల్డమ్ హ్యాస్ ద డిస్కవరీస్, ఇక్కడ హ్యాస్ అనేది రాదు. ఓకేనా? సెల్డమ్ హ్యాస్
ద డిస్కవరీస్ రాదు, హ్యావ్ అనేది రావచ్చు. ఓకే, హ్యావ్ అనేది రావచ్చు, హ్యాస్ అనేది రాదు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇడియమ్ సామెతలు. బై ద సేమ్ టోకెన్ అంటే సేమ్గా, ఇన్ ద సేమ్ వే అంటే ఇద్దరం సేమ్గా ఉన్నాము అంటే ఇద్దరం చేసే పని సేమ్గా ఉంది అని చెప్పే విధానాన్ని బై ద సేమ్ టోకెన్ అని చెప్తాం అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. సో మనకి సినానిమ్ అంటే మీనింగ్ కదా, సో ఇంటెలిజెన్స్ యొక్క మీనింగ్ అడుగుతున్నాడు. సో ఇంటెలిజెన్స్ యొక్క మీనింగ్స్ ఏంటి అంటే లెనిన్సీ అంటారు. సో లెనిన్సీకి మనకి మీనింగ్ టైడ్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా, సో కొన్ని వాటిలో టైడ్ ఉంటుంది మా. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే మనకి గ్రామటికల్ ఎర్రర్ అడుగుతున్నాడు. వి డూ హోప్ యు ఆర్ ఎంజాయ్ దిస్ ఆన్లైన్ కోర్స్ ఇన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సో మనకి ఇక్కడ నుంచి ఎంజాయ్ దిస్ ఆన్లైన్ కోర్స్ ఇన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బాగానే ఉంది. వి డూ హోప్ యు ఆర్ ఎంజాయ్ యు ఆర్ ఎంజాయ్ అనేది తప్పు, మేబీ ఎంజాయింగ్ రావచ్చు. సో ఎందుకంటే ప్రెసెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి వీ డూ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దీస్ ఆన్లైన్ కోర్సెస్ ఇన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సో మనకి ఎంజాయింగ్ అనేది రావాలి. సో ప్రెసెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి సెంటెన్స్ అనేది. ఓకేనమ్మా, సో మనకి గ్రామటికల్ ఎర్రర్స్ లోనే ఎక్కువ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. బట్ రాకపోతే మనం వదిలేసేయాలి, కానీ వచ్చిన క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ మాత్రం, బేసిక్ లెవెల్ క్వశ్చన్ మాత్రం వదిలిపెట్టకూడదు. ఓకేనా, సో మీకు 1-2 సార్లు క్వశ్చన్ చదివితే ఖచ్చితంగా మనం ఆన్సర్ అనేది పట్టుకోవచ్చు. ఓకే, సో క్వశ్చన్స్ ఇన్కరెక్ట్ సెంటెన్సెస్ కానీ, కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ కానీ, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కానీ అన్నీ బేసిక్లోనే ఉంటాయి. సో అవన్నీ కొంచెం మనం మైండ్ పెట్టి ఆలోచిస్తే ఈజీగా మనకి ఇంగ్లీష్ అనేది ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి స్కోప్ ఉండిద్ది. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ మనకి క్వాలిఫైయింగ్ కాబట్టి, ఇంగ్లీష్ అండ్ జిఎస్ కాబట్టి, సో ఇంగ్లీష్లోనే ఎక్కువ మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇవి మనకి 15 క్వశ్చన్స్ మా. నెక్స్ట్ వీడియోలో ఇదే క్వశ్చన్ పేపర్ నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా. సో 15 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా డిస్కస్ చేస్తాను, వెంటనే ఆ వీడియో కూడా వాచ్ చేయండి. ఓకేనా, సో ఇవి మీకు ఎగ్జామ్స్కి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ.